హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ ఈరోజు బాగా పాజిటివ్గా మూవ్ అయింది కదా. సో ఏంటి సంగతి అనేది మనం వన్ బై వన్ చూద్దాము. సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరిదాకా చూడండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే 0.67% పెరిగిందండి, 25,867. బ్యాంక్ నిఫ్టీ 0.91% పెరిగింది, 60,669. సెన్సెక్స్ మనకు 0.58% పెరిగిందండి, 84,065. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేశాయండి. స్మాల్ క్యాప్స్ మనకు 2.5% పెరిగితే మనకు మిడ్ క్యాప్స్ మాత్రం 1.5% పైన పెరిగాయి. సో గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. అండ్ సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే అన్ని సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఒక పిఎస్సి సెక్టార్ తప్ప అది ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయింది, -0.0 సంథింగ్ ఆర్డ్లో మనకు క్లోజ్ అయిందనమాట పిఎస్సి సెక్టార్. సో ఓవరాల్గా అన్ని సెక్టార్స్ మిగతావన్నీ పాజిటివ్గా మూవ్ అయ్యాయి. కొన్ని సెక్టార్స్ అయితే 1%, తర్వాత 2% కూడా పెరిగాయి అనమాట. సో ఓవరాల్గా దీనికి కారణం ఏంటనేది కూడా మనం న్యూస్ అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం. ఇంకా మనం టాప్ గెయినర్స్ లిస్ట్లోకి వెళ్తే టాప్ గెయినర్స్ లిస్ట్ చూడండి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత పూనావాలా ఫైనాన్స్, అండ్ మనకు చూసుకుంటే బిఈఎంఎల్ అండ్ కిమ్స్ అనమాట, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. తర్వాత టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే సీమెన్స్, తర్వాత ఐడిబిఐ, తర్వాత మనం చూసుకుంటే మ్యాక్స్ హెల్త్, ఆర్ఈసీ లిమిటెడ్, తర్వాత క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్, తర్వాత మనం చూసుకుంటే కాన్కార్డ్ బయోటెక్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్గా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీలే ఇది హైలైట్స్ పాయింట్ అనమాట ఈరోజు పెరగడానికి. యాక్చువల్గా ఫ్రైడే తర్వాత ఏమైందంటే బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ ఒక ఫ్రేమ్వర్క్కి అగ్రీ చేశాయన్నమాట. సో ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని అనౌన్స్ చేశారు. సో ఇది ఇంకా స్టిల్ మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనల్ డీల్ కాదు, ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమే సైన్ అయింది. సో ఫస్ట్ మనకు ఒక అగ్రిమెంట్ కుదిరింది, అగ్రిమెంట్ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ సెట్ అయింది. ఇంకా డీల్ నెగోషియేషన్స్ కూడా నడుస్తాయి అన్నమాట. ఈ డీల్ నెగోషియేషన్స్ అన్నీ అయ్యి మనకు ఫేజ్ 1 వచ్చేసి మనకు మార్చ్ మిడ్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఫేజ్ 1 సైన్ అవుతుందని చెప్పి పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. సో ఓవరాల్గా మనకు ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకు చూడాలి పాజిటివ్గా మూవ్ అవుతుందా, ప్లస్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తారనేది కూడా చూడాలి. వాళ్ళు ఈ మధ్య బయింగ్ సైడే వచ్చారనమాట. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ మనకు 2,200 crores వరకు అనుకుంటాను కొన్నారు. సో ఫ్రైడే కూడా వాళ్ళు కొన్నారు అండ్ ఈరోజు కూడా బయింగ్ సైడే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ అనేది ఫ్రేమ్వర్క్ అగ్రీడ్ బై బోత్ పార్టీస్ అనమాట. ఇది ఫస్ట్ హైలైట్ న్యూస్ అనమాట. దానికోసమే ఈరోజు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పుకోవాలి. సెకండ్ న్యూస్ చూసుకుందాము. ఇది పిఎం మోడీ గారి దీనికి సంబంధించి అనమాట, ట్రిప్కి సంబంధించి మలేషియా వెళ్ళారు. సో కొత్తగా ఈ న్యూస్ ఏంటంటే యూపీఐ మలేషియాలో కూడా రాబోతోంది. ఇప్పటికి చాలా కంట్రీస్లో వస్తుంది కదా, ఆల్రెడీ యూఏఈలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, ఇప్పుడు ఇటు చూసుకుంటే శ్రీలంకలో, ఇలా చాలా చోట్ల మనకు యూపీఐ అనేది మన యూపీఐ అనేది వెళ్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మలేషియా అనమాట. ఆయన స్వయంగా మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో మోడీ గారు అనౌన్స్ చేశారు యూపీఐ టు కమ్ టు మలేషియా వెరీ సూన్ అని చెప్పి. సో మన యూపీఐ గ్లోబలైజ్ అయిపోతుంది దాదాపు అన్ని కంట్రీస్లోనూ. సో చూడాలి, ఇది మన గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మెయిన్గా ఎన్సీఎల్టీకి సంబంధించిన న్యూస్ అనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే మర్జర్కి సంబంధించింది అనమాట. అదానీ అంబుజా, అంటే అంబుజా సిమెంట్ మనకు అదానీతో మెర్జ్ అయిపోయింది కదా, అదానీ వాళ్ళు షేర్ కొనుక్కున్నారు కదా, వాళ్ళు తర్వాత సంఘీ ఇండస్ట్రీస్, ఈ రెండు మెర్జర్ అనేది జరగబోతుంది అనమాట. ఎన్సీఎల్టీ అప్రూవ్ చేసిందని చెప్తున్నారు. సో ఈ వన్ ఆఫ్ ద కీ మెజర్స్ అవుతుంది. యాక్చువల్గా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లో చూసాం. అదానీ తర్వాత మనకు అంబుజా సిమెంట్, ఇలా అన్నీ కలిపి ఒకసారిగా త్రీ మెయిన్ సిమెంట్ కంపెనీస్ మెర్జ్ అవ్వడం. సో ఇప్పుడు సంఘీ ఇండస్ట్రీస్ కూడా దాంట్లో మెర్జ్ అవుతుందన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ న్యూస్ ఇంకొకటి చూద్దాము. ఇది బ్లాక్ రాక్ సిఇఓ మనకు లాస్ట్ టైం ఎవరైతే స్టేట్మెంట్ చేశారో దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనమాట. అగైన్ క్లియర్గా ఏం చెప్పారంటే డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అనేది ఇండియా వాళ్ళే చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది చాలా హ్యూజ్ విక్టరీ ఇది ఇండియా రూపీకి సంబంధించి అని చెప్పి బ్లాక్ రాక్ సిఇఓ మెన్షన్ చేశారనమాట. సో
మన వాళ్ళు మన దాన్ని చెప్పుకోకపోయినా ఒకవేళ దాన్ని ఓవర్గా హైప్ చేయకపోయినా సరే మిగతా వాళ్ళు హైప్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో మెల్లిమెల్లిగా యూపీఐ అనేది అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, డిజిటల్ కరెన్సీ అనేది అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది బ్రిక్స్కి సంబంధించి కూడా ఒక న్యూస్ ఉంది ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించి. అదేంటంటే ఇప్పుడు బ్రిక్స్ మన కంట్రోల్లోకి వచ్చింది, ప్రెసిడెన్సీ ఇప్పుడు ఇండియా దగ్గరికి రాబోతోంది, వచ్చేసింది. సో 2026 బ్రిక్స్ అనేది ఇండియా ప్రెసిడెన్సీ కాబట్టి ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే మనకు ఈ డిజిటల్ కరెన్సీస్ అనేది లింకింగ్ అనేది ఇండియా సజెస్ట్ చేసింది, సో దట్ లోకల్ కరెన్సీస్లోనే ట్రేడ్ అయ్యేటట్టు. సో డాలర్ డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలి అనేది టార్గెట్గా ఉన్నట్టుందన్నమాట. సో డీడాలరైజేషన్ అని చెప్పకుండానే మనము లోకల్ కరెన్సీస్ని పెంచుతాము అని చెప్పి మాత్రం చేస్తున్నాము, డీడాలరైజేషన్ అనేది మనం చెప్పట్లేదు అంతే అన్నమాట. సో ఓవరాల్గా డిజిటల్ కరెన్సీస్ సంబంధించి ఇది ఒక హైలైట్ న్యూస్ అనమాట. సో ఈరోజు మనకు యూనియన్ మినిస్టర్ వచ్చేసి మాట్లాడారనమాట, ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ స్టేట్మెంట్ అయితే చేశారు. ఇది ఏంటంటే ఇండియా ఎయిమ్ ఏంటి అంటే కంప్లీట్ సెల్ఫ్ రిలయన్స్ ఆన్ అగ్రికల్చర్. అంటే మనకు చూడండి, ఇంపోర్ట్ ఏది చేసుకోకూడదు, మొత్తం అన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇండియాలోనే పండాలి, మన ప్రోడక్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి, అంతేకాని ఇంపోర్ట్ అనేది కంప్లీట్గా జీరో చేసేసేయాలనేది టార్గెట్ కింద పెట్టుకుంటున్నామని చెప్పి చెప్పారనమాట. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే యుఎస్ఏ నుంచి కూడా కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేది మనము చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఒకవేళ డీల్ ప్రకారంలో ఏదైనా తెచ్చుకున్నా సరే వెరీ నెగ్లిజిబుల్గా పెట్టుకోవాలి అనేది మన టార్గెట్ లాగా ఉంది. కానీ ఓవరాల్గా మన టార్గెట్ ఏంటి అంటే కంప్లీట్ సెల్ఫ్ రిలయన్స్ ఆన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఉందని చెప్పుకోవాలి యాక్చువల్గా, అండ్ ఇంకా పెంచుకుంటున్నామని కూడా చెప్పుకోవాలి. సో గుడ్ సైన్, టార్గెట్ అయితే పెట్టుకున్నాం అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. మోరోవర్ ప్రొటెక్టెడ్ సెక్టార్ కాబట్టి ఎలాంటి ట్రేడ్ డీల్స్లోనూ ఈ సెక్టార్ అనేది రాదు బేసికలీ. కాబట్టి ఈయూతో కూడా రాలేదు, మనకు యూఎస్ఏతో కూడా రాలేదు. కాబట్టి యూఎస్ఏతో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే అది ఓపెన్ చేశారు అది ఇది అని, కానీ కాదు, క్లియర్గా గవర్నమెంట్ మెన్షన్ కూడా చేసిందనమాట. ఏవైతే మనకు లెస్ అవైలబిలిటీలో ఉన్నాయో ఇండియాలో వాటికి సంబంధించి మాత్రమే ఇంపోర్ట్ ఉంటుంది, అది కూడా జస్ట్ రిక్వైర్డ్ ఇంపోర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పల్సెస్ కొన్ని మనము యూఎస్ఏ నుంచే తెప్పించుకుంటాము, తర్వాత వాల్నట్స్ ఇలాంటివి కొన్ని మనం తెప్పించుకుంటాం అనమాట. సో అలాంటివి మాత్రమే మనకు మెయిన్గా ఇంపోర్ట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్గా, మిగతావేవి ఏ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో క్లియర్గా మనము ఇన్నేళ్ళని ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ గొడవ, ఇప్పుడు అప్పుడు ఓపెన్ చేయింది, ఇప్పుడు మాత్రం ఎందుకు ఓపెన్ చేస్తామని కొంతమంది అనుకుంటున్నారో తెలియదు. ఎగ్జాంపుల్కి మనకు కిసాన్ మోర్చా అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటున్నారు, ఓపెన్ చేసేస్తున్నారు అని. కానీ లేదు, ఇది ఒక క్లారిటీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిందనమాట. సో వన్స్ అగైన్ క్లియర్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసేది లేదు, అండ్ మోర్ ఓవర్ మన ప్రోడక్ట్స్ మీదే మనము డిపెండ్ అయి ఉండాలి అని చెప్పి కూడా ఒక క్లారిటీ అయితే చేశారనమాట. సో జపాన్కి సంబంధించి ఒక హైలైట్ న్యూస్ వచ్చింది, ఇదేంటంటే రైట్ వింగ్ పిఎం గెలిచారనమాట అక్కడ. సో పేరు వచ్చేసి మనకు సనాయే టకైచి పేరు. సో విన్స్ హ్యూజ్ మెజారిటీ అనమాట, 2/3 మెజారిటీ వచ్చిందని చెప్పి చెప్తున్నారు, 360 సీట్స్ అనుకుంటాను. సో గెలిచిండేది లాస్ట్ టైం ఆల్ టైమ్ హై రికార్డ్ని కూడా బీట్ చేసి, అంటే లాస్ట్ టైం ఆల్ టైమ్ హై రికార్డు 300 ఎంతో ఉంది సంథింగ్. సో దాన్ని కూడా బీట్ చేసి ఇప్పుడు హైయెస్ట్ రికార్డ్ అనేది బీట్ చేశారన్నమాట జపాన్కి సంబంధించి. సో ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు వచ్చేసి మెయిన్గా చైనా క్యాంటీ అనమాట, అండ్ ప్రో ఇండియా. సో ఆల్రెడీ మోడీ గారు కూడా ట్వీట్ చేశారు దానికి సంబంధించి. సో చైనా వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వాళ్ళు కొంచెం చైనా ప్రోడక్ట్స్ మీద లేకపోతే చైనాతో డీల్స్ మీద కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది రైట్ వింగ్ వాళ్ళు. సో అండ్ ఇండియా ప్రో ఇండియా కాబట్టి, ఇక్కడ ప్రో ఇండియా అని ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారికి ఈ గవర్నమెంట్కి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి. సో ఓవరాల్గా జపాన్ మార్కెట్ కూడా ఈ న్యూస్ తోటి 5% అనేది పెరిగింది. సో హైలైట్ అనమాట, ఎందుకంటే 5% జంప్ అంటే మామూలు విషయం కాదు. సో ఏదైనా హ్యూజ్ ఈవెంట్ ఉంటేనే అది జరుగుతుంది, అందులో హ్యూజ్ ఈవెంట్ ఇదే కాబట్టి మనకు మొత్తం జపాన్ మార్కెట్ అనేది 5% అనేది పెరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది లోయర్ హౌస్లో వచ్చిన మెజారిటీ. సో ఓవరాల్గా మనకు ఇంకొక న్యూస్ చూడండి, ఇదేంటంటే
ఆయిల్కి సంబంధించి కూడా పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ అయితే చేశారనమాట. పీయూష్ గోయల్ గారు సారీ ఇది ఈఏఎం అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఆయిల్కి సంబంధించింది అనమాట, ఏ ఒక్క కంట్రీ మీద ఇండియా డిపెండెంట్ అయ్యి లేదు అని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో దీనికి కారణం ఏంటంటే రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందో అదే ఇదే అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈ డీల్కి సంబంధించిన దీంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట ట్రంప్. ఏమని అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, రష్యన్ ఆయిల్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకూడదు, లేకపోతే మేము ఖచ్చితంగా మళ్ళీ టారిఫ్స్ అనేది పెంచుతాము అని చెప్పి కూడా వాళ్ళు ట్రంప్ అనే వాళ్ళు అనేది చెప్పడం జరిగింది యూఎస్ఏ వాళ్ళు. సో మనం క్లియర్గా చెప్పాము, ఎక్కడైతే శాంక్షన్స్ లేవు అనే చోట ఎక్కడైతే ఉందో ఆటోమేటిక్గా ఆయిల్ అక్కడి నుంచి కొనుక్కుంటామని చెప్పి. సో మనం ఒక్క కంట్రీ మీద డిపెండెంట్ అయి లేము అని చెప్పి క్లియర్గా అయితే చెప్పారనమాట. సో రష్యా వాళ్ళు కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే రష్యన్ ఆయిల్ని ఆపేస్తున్నాం అని చెప్పి మాకు ఇండియా ఎక్కడ చెప్పలేదు అని చెప్పి కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట రష్యా వాళ్ళు. సో ఇది ఆయిల్కి సంబంధించి. అండ్ మనకు ట్రంప్ డీల్కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలిసిందే ఈ రష్యన్ ఆయిల్కి సంబంధించే పెద్ద ప్రాబ్లం అనేది నడిచింది ఇన్ని రోజులు. అండ్ ఇప్పుడు డీల్ సెట్ అయినప్పటికీ ఒక మీకు ఏం చెప్తారంటే నిజానికి రష్యన్ ఆయిల్ని కొనకూడదు అని చెప్పి మేము చూస్తూనే ఉంటాం అని చెప్పి చెప్తారనమాట. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రష్యన్ ఆయిల్ని అయితే మనం ఆపట్లేదు, ఓన్లీ మిగతా ఆయిల్స్ని పెంచుతున్నాము. అండ్ మనము రష్యన్ ఆయిల్ని అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మిక్స్లో రష్యన్ ఆయిల్ అనేది తగ్గుతుంది, అంటే ఇంకేం జరగదు. రష్యన్ ఆయిల్ కంటిన్యూ అవుతుంది అండ్ నాన్ శాంక్షన్డ్ ఆయిల్ అనమాట, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మెయిన్ కంపెనీస్ రెండు ఏవైతే ఉన్నాయో రష్యాలో వాటి మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తెప్పించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఓవరాల్గా రష్యన్ ఆయిల్ అయితే ఆపలేదు, ఇది అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో గోల్డ్ అండ్ సిల్వర్ వరకు వద్దాము. ఇంకా గోల్డ్ వచ్చేసి 1% పెరిగింది ఈరోజు, 1,57,000 దాటి ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ సిల్వర్ కూడా 2.5% పెరిగింది. సో 2,56,000 పైన ట్రేడ్ అవుతుంది అనమాట గోల్డ్, సిల్వర్ కూడా. ఈ సిల్వర్కి సంబంధించి కూడా ఇంత ఎందుకు సడన్గా మళ్ళీ పెరిగింది అనడానికి మనకు ఒక కారణం ఉంది. యాక్చువల్గా చైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందన్నమాట ఇది. ఈ చైనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలనే సిల్వర్ ప్రైజ్ని పడేస్తున్నారు, సెల్లర్స్ ఉన్నారని చూపించి కావాలనే కొంతమంది పడేస్తున్నారు ఈ సిల్వర్ ప్రైజ్ అనేది, మేము వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారనమాట. సో దానివల్ల ఇది కావాలని క్రియేట్ చేసిన సెల్లింగ్ అని చెప్పి అనుకోవడంతో ఆటోమేటిక్గా కొంచెం సిల్వర్ అనేది రీబౌండ్ అయిందనమాట. సో ఇది మనకు యుఎస్ఏ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించింది. అండ్ క్రూడ్ ఆయిల్ వరకు చూడండి, క్రూడ్ ఆయిల్ దాదాపు $67 per barrelని దాటేసింది. దీనికి కారణం ఏంటంటే యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య మనకు ఏదైతే టాక్స్ ఉన్నాయో అది సరిగ్గా వెళ్ళట్లేదని చెప్పి న్యూస్ అయితే వస్తుంది, అది సరిగ్గా జరగట్లేదని. సో ఒకవేళ అవి సరిగ్గా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ప్రెషర్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల 67.22కి వెళ్ళిపోయిందనమాట మనకు క్రూడ్ ఆయిల్ అనేది, బ్రెంట్ క్రూడ్ అనేది. సో ఓవరాల్గా రూపీ వరకు మనం మాట్లాడుకుంటే కాస్త డిప్రిషియేట్ అయింది, మళ్ళీ రూపీ 90.70 వరకు వెళ్ళింది. యాక్చువల్గా 90.4 to 90.7 దగ్గరే మనకు కంటిన్యూగా తిరుగుతుంది అనమాట రూపీ. సో ఇలాగే మెయింటైన్ చేయాలి, యాక్చువల్గా ఇంకా తగ్గాలి, 89, 88 వరకు రావాలన్నమాట. సో కంటిన్యూగా ఎఫ్ఐ బయింగ్ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ రూపీ ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ అయితే మాత్రం ఆటోమేటిక్గా కొంచెం మన మార్కెట్స్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట అప్పర్ సైడ్. సో ఇదన్నమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.